విశాఖలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు తమ కొడుక్కి కిడ్నీ ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూసిన కొందరు కేటుగాళ్లు దంపతులను ట్రాప్ చేశారు. ప్రభుత్వ డాక్టర్లుగా పరిచయం చేసుకుని వారి నుంచి 1,00,000 వరకు వసూళ్లు చేసి ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. కిడ్నీలు అమ్ముతామంటూ రోగికి తమకు సంబంధించినటువంటి ఒక బాధితుడి వివరాలు తెలుసుకొని ఫోన్ చేసి మరీ కిడ్నీ మా దగ్గర ఉంది ఇస్తామని చెప్పి రప్పించినటువంటి వైనం విశాఖపట్నంలో తాజాగా వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందినటువంటి డి రామ్జీ అనే వ్యక్తి తన కుమారుడిని బతికించుకోవడం కోసం అనేక హాస్పిటల్ తిప్పుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో కేజీహెచ్ కానీ లేదా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా వైద్యులు చెప్పడంతో కిమ్స్ హాస్పిటల్లో తన కుమారుడిని జాయిన్ చేసి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన 6 ఏళ్ల కుమారుడిని బతికించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఒక పేపర్ ప్రకటన ఇచ్చి తన కుమారుడిని ఆదుకోవాలని చెప్పి కోరిన నేపథ్యంలో చాలామంది దాతలు సాయం చేసిన నేపథ్యంలోనే ఒక కేటుగాళ్ళు అయితే వైద్యుల రూపంలో వచ్చి ఇప్పుడు ఆ బాధితుడిని మోసం చేసి కేజీహెచ్లో వైద్యుడిని మీ అబ్బాయికి కిడ్నీ నేను ఏర్పాటు చేస్తానంటూ నమ్మబలికి కొంత డబ్బు అవసరం అవుతుందని చెప్పి వివరించడంతో ఎంతో ఆశతో విశాఖపట్నం వచ్చినటువంటి బాధితుడి తండ్రి రామ్జీ ఎవరైతే ఉన్నారో ఆ రామ్జీ వైద్యుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించి వైద్యుడి ఫోన్లో మాట్లాడితే నేను కేజీహెచ్లో డాక్టర్గా చేస్తున్నాను, నువ్వు కేజీహెచ్కి వచ్చి కలు అని చెప్పడంతో ఎంతో ఆశతో కేజీహెచ్కి వచ్చి కలవడం జరిగింది. అక్కడ ఫోన్ చేస్తే నేను బయట ఉన్నాను, నా అసిస్టెంట్ నిన్ను కలుస్తాడు అంటూ కూడా మాయ మాటలు చెప్పి మరో వ్యక్తిని ఫోన్ నెంబర్ ఇచ్చా మరో వ్యక్తిని అక్కడ పంపించి ఏదైతే డాక్టర్ వేషంలో నరసింహులు అనే వ్యక్తి అసిస్టెంట్ వేషంలో ప్రవీణ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కూడా ఆ బాధితుడిని మోసం చేశారని చెప్పి తెలుస్తుంది. అప్పి కేజీహెచ్ లోపల తీసుకెళ్ళి ఇటు తిప్పి వైద్యులతో మాట్లాడాను, ₹1,00,000 ఇస్తే రేపటికల్లా కిడ్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఆశపడి కొడుకు బ్రతుకు బాగుపడుతుందని చెప్పి ఒక ఆశపడినటువంటి ఒక సామాన్యుడు ₹1,00,000 అయితే మరుసటి రోజు ప్రవీణ్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రవీణ్ అనే వ్యక్తి కూడా సరిగ్గా తీసుకోకుండా వేరే అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ కూడా అప్పచెప్పడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఒక మోసపూరిత ఘటనగా జరుగుతుంది. ₹1,00,000 ఇచ్చిన తర్వాత మరుసటి రోజు అయితే ఫోన్ కట్ చేయడం, ఈ నరసింహం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఫోన్ టచ్లో ఉన్నాడో ఆ నరసింహం అనే వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానం వచ్చి కేజీహెచ్కి వచ్చి ఎంక్వైరీ చేసినటువంటి రోగి తండ్రి రామ్జీ అయితే అసలు విషయం తెలుసుకొని దుఃఖంలో మునిగిపోయాడు. దాంతోపాటు కేజీహెచ్ వైద్యులు సంప్రదించి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పి వాళ్ళ సాయంతో అయితే పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇటీవల కాలంలో అనేక నేరాలు మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఒక బాధితుడి తాలూకా అవసరాన్ని ఆసరాగా చేసుకొని ₹1,00,000 మోసం చేసి అది కూడా ఎంతో పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఆ వైద్య వృత్తిని కూడా అవమానపరిచే విధంగా ఈ మోసగాళ్ళు అయితే ప్రవర్తించడం జరిగింది. ఇది ఇప్పుడు విశాఖపట్నంలో కలకలం రేపుతున్నట్టు చెప్పుకోవచ్చు. దీని మీద వైజాగ్ పోలీస్ కమిషనర్ కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందులో డాక్టర్ ఎవరు, రోగి ఎవరు, అదేవిధంగా బయట వ్యక్తులు ఎవరు కూడా పోల్చుకోవడం కూడా చాలా కష్టం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ₹1,00,000 పోగొట్టుకున్నటువంటి బాధితుడి సమస్యను పరిష్కరించేందుకైతే పోలీసులు తిరుగుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరైతే మోసం చేసి డబ్బులు తీసుకున్న వైద్యుల రూపంలో ఉన్నటువంటి మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే పనిలో ఇప్పుడు పోలీసులు అయితే పడ్డారని చెప్పుకోవచ్చు.